ఉంటే రేపు మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రేపు పారిశ్రామికవేత్తలు కూడా వచ్చే పరిశ్రమలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే మన రూల్ దగ్గర నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 130 ఎకరాలకి పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమల శాఖకు అప్పచెప్పాను. గడిచిన 5 సంవత్సరాలు మాటలు చెప్పారు సభాపుష్కాలు అందరూ తప్ప ఒక్క పరిశ్రమ కూడా ఈనాడు మన పొరుగురికి రాలేదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఉన్న మొత్తం భూమిని 400 ఎకరాలు ఉన్నాయి. 400 ఎకరాలు కూడా రేపు నేను ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వబోతున్నాను. అంటే ఏపీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నాను. పరిశ్రమలు తీసుకురావడానికి నేను కృషి చేస్తున్నాను. రేపు మనం చదువుకుంటే మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పన చేసే పరిస్థితికి మనం వస్తాం. వాళ్ళు చాలా కంపెనీలు అడిగారు, మీ చిలకపాలెం నుంచి పొన్నూరు వెళ్ళే రోడ్డు చిన్న రోడ్డుగా ఉండండి, 4 లైన్ల రహదారి కావాలన్నారు. అది కూడా ఒక ఇంపార్టెంట్. అలాగే మీ పొన్నూరులో మేము పెట్టాలంటే కరెంటు, నాణ్యమైన కరెంటు లేదన్నారు. అందుకనే ఈ రోజు మన మండలంలో రాబోయే రోజుల్లో 4-5 సబ్స్టేషన్లు కూడా పెట్టించబోతున్నాం. అలాగే మన చిలకపాలెం రాజధాని రోడ్డులు కూడా నేషనల్ హైవేకి అప్పచెప్తున్నారు. నేషనల్ హైవేకి ఇస్తే 100 అడుగుల రోడ్డు ఇస్తాం, 4 లైన్ల రహదారులు అయిపోతా ఉన్నాం.